అన్ని భోజనాల అనంతరము 3 నిమిషాలు సమయం ఇస్తారు, దాన్ని అన్ని రికార్డు చేసుకుంటారు. కాబట్టి తప్పకుండా మీ అభిప్రాయాలు వ్యక్తం చేయాలని తెలియజేసుకుంటూ, నాకున్నటువంటి అనుభవాన్ని మీకు ఒక చిన్న అంశం చెప్తే పనికొస్తుందని చెప్పి ముగిస్తాను. ఉదాహరణకి నేను ఒక పేద దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిలో, దాంట్లో ముఖ్యంగా మా నాన్న వీధి భాగవతం ఆడేవాడు. తోటమాలిగా పనిచేసిన సాయంత్రం, అప్పటికి సినిమాలు ఏమి సరిగ్గా లేనటువంటి రోజుల్లో మరి వీధి భాగవతం ఆడితే మేమందరం కూడా రాత్రి మన సాపసింపులు బొంతలు వేసుకొని కూర్చొని తెల్లారిదాకా తెల్లారిదాకా ఆ యొక్క సత్యహరిశ్చంద్ర, గరుత్మంతుడు అనేక ఈ యొక్క వీధి భాగవతాలు మా నాన్న ఆడగా చూసాం, ఇతరులు కూడా ఆడగా చూసాం. అట్లాగే ఈ స్కూల్ డుమ్మాలు కొట్టేసి మా బొల్లారంలో అంతకుముందు హరికథలు, బుర్రకథలు, జానపదాలకు సంబంధించినటువంటి అన్ని ఆయా దేశాల రాజుల యొక్క కీర్తిని, ఆయన పాలనని కాపాడడానికి పుట్టినటువంటి కొన్ని వ్యతిరేకంగా ఉన్న ఆ చార్వాకులు ఆ కాలంలో వేరే కాకుండా, అయితే ఎవరైనా కూడా వచ్చినటువంటి రాజుని, వచ్చినటువంటి ప్రభుత్వాన్ని, వచ్చినటువంటి రాజ్యాన్ని పొగుడుతూ మరి కళారూపాలు నిర్మించారు. హరికథ అయితేమి, బుర్రకథ అయితేమి, జముకుల కథ అయితేమి, లేకపోతే ఇవన్నీ కూడా. అలాగే వృత్తి పురాణాలు ప్రతి ఒక్క వృత్తికి సంబంధించి ఒక్కొక్క కళారూపం ఉన్నది. అట్లా ఆది కళారూపమైనటువంటి మాదిగోళ్ళది చిందు భాగవతం, అది జాంబవ పురాణం. దాని నుండి మొదలైన ఇంకా అనేక పురాణాలు వచ్చినాయి. అయితే వీటన్నిటి నుంచి మనం అదే చెప్తే మనము ఈ యొక్క జనాల్ని కొత్తగా మనం ఏం చెప్పిన వాళ్ళం కామని చెప్పి జనకథ అనే యొక్క కథ ఆవిష్కరణకు సంబంధించినటువంటి ఒక కొత్త కళారూపాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈ జనకథ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, దానికి సంబంధించినటువంటి ఆ కళాకారులు కోయమామల్లాగా హస్తస్రాముద్రికం చూసేటువంటి కోయమామల్లాగా వేషాలు వేసుకొని చేతులను చూస్తాము, జాతకాలు చెబుతాము, ఉన్నట్టు చెబుతాము, లేనిది లేనప్పుడు చెబుతాము, కుర్రో కోయ జాతుల మండి, ఈ దేశమేని నట్టి మూలవాసుల మండి అన్నాం. అక్కడ ఈ దేశాన్ని నేనిన మూలవాసులం మేము, బయటికెళ్ళి బతకనికి రాలా. మాకు ఈ దేశంలో అన్ని అధికారాలు ఉండాలనే దాంట్లో ఆ పాటతోటి కళారూపాన్ని మార్చాం, పాటలోని ఆ యొక్క వ్యక్తీకరణ కూడా మార్చాం. ఆ యొక్క కళారూపము ఆంధ్రప్రదేశ్ దళిత కళామండలికి ఒక సింబాలిక్ కళారూపంగా తయారైంది. అది కోస్తాంధ్రలో కూడా, విశాఖపట్నంలో కూడా ఇప్పుడు అదే డ్రెస్ వేసుకొని పాటలు పాడుతూ ఉంటారు చాలామంది. ఎట్లాగైతే గద్దరు మన జననాట్య మండలికి గోసి గొంగడి తయారు చేశాడు నరసింహరావు అన్న వాళ్ళందరూ కలిపి, అట్లాగే మనం కూడా ఆ కళలకు భిన్నంగా ఒక కళారూపాన్ని ఆవిష్కరించాం. అట్లా ఇప్పుడు మా గడ్డం సమ్మయ్య గారైతేనేమి, ఇంకా అనేక వివిధ కళారూపాలు కృషి చేస్తున్నటువంటి వాళ్ళు, మిమ్మల్ని మీరు కొత్తగా ఉన్నతీకరించుకోవాల్సిన దానికోసము మనం ఏం చేద్దాం, తర్వాత దానికి ఫండ్స్ని రాబట్టడంలో ఇప్పుడు మనం ఫెడరేషన్ పెట్టుకోబోతున్నాం ఈ అందరి యొక్క సమక్షంతో. అయితే దానికి శాంతకుమారి గారు గర్వపడాలి. తాను ఆర్గనైజ్ చేసినటువంటి ఈ కళా మండపంలో, ఈ సంస్థలో, ఈ సదస్సులో మరొక కొత్త సంస్థ ఆవిష్కరించుకోవడము అది ఆమె చరిత్రలో ఉంటుంది. తొందరగా ఆవేశపడకూడదని, ఆమె ముఖ్యమైన బాధ్యత ఆ యొక్క సంస్థలో ఉంటుందని తెలియజేస్తూ, మరి ఒక 2-3 పాటలు ఎలా ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మన సినిమాలలో కామెడీ ట్రాక్ అలాగ పెడతాం నవ్వుల కోసం, లేకుంటే దాని ప్రేక్షకులని కొద్దిగా కుర్చీలపై నుండి కదలలేకపోవడం. భాగవతంలో కూడా నేను చూసినటువంటి భాష చిన్న 2-3 విషయాలు చెప్తాను. బుడ్డన్ కాడు అనేవాడు ఉండేవాడు. ఆ బుడ్డన్ కాడు మరి కాస్త బోర్ ఫీల్ అవుతున్నప్పుడు ప్రజలు, ప్రేక్షకులు, ఆడియన్స్, ఆయన వచ్చేసి ఆయిరే గంజాయిరే పానమంతా లోయిరే, ఆయిరే గంజాయిరే పానమంతా లోయిరే. బూత్ రోజు చూస్తున్నాం, మిడ్ నైట్ మిర్చి మసాలా. ఈ పాటలో ఒక చిన్న బూత్ అండేది సహజంగా వచ్చేది. ఆయిరే గంజాయిరే పానమంతా లోయిరే, ఉంచుకున్న లంజముండా జుట్టు జంగి పాయిరే ఆయిరే అనగానే అప్పటిదాకా నిరాశ నిస్పృహలతోటి ఏదో వాళ్ళ సొమ్ము ఎవడో ఎత్తుకుపోయినట్టు ఉన్నట్టు మళ్ళీ ఒక్కసారి అలర్ట్ అయ్యేటట్టు ప్రేక్షకులు. అయితే ఈ బుడ్డన్ కాడు పాత్రని చేసేటువంటి వాడు మిగతా
హరిశ్చంద్ర ప్రధాన వేషం వేసే కన్నా లేకుంటే చంద్రమతి ప్రధాన వేషం వేసే వాళ్ళకన్నా కూడా గొప్ప సృజనాత్మకారుడై ఉండాలి. అటువంటి సృజనాత్మకారుడు అప్పటికప్పుడు దెన్ అండ్ దేర్ ఆ యొక్క సన్నివేశాలకు ఆ యొక్క దీనికి అనుగుణంగా పాటలల్లి పాడేవాడు. అటువంటి సాహిత్యాన్ని మనం అందరం ఇప్పుడు డాక్టరేట్ చాలామంది చేస్తూ ఉన్నారు యూనివర్సిటీలలో. రామాయణం మీద చేస్తే రామాయణం మీద పుంకాలుగా చేస్తారు, వంశవృక్షం మీద చేస్తే వంశవృక్షం మీద పుంకాలుగా చేస్తారు, విశ్వనాథ సత్యనారాయణ మీద చేస్తే పుంకాలుగా చేస్తారు, జాషువా మీద చేస్తే. కానీ ఈ పదబంధాలు ఈ పదాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఎవరైనా డాక్టరేట్ కానీ దీని మీద ఒక రీసెర్చ్ చేశారండి? చేయరు. ఎందుకంటే మనకు చరిత్ర లేదు, చెప్పుకోవడానికి చరిత్ర లేదు, యుద్ధంలో పోవడానికి డాల్ కత్తి లేదు అన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మన చరిత్రను మనం రాసుకోవాలి. గడ్డం సమ్మయ్య గారు ఒక కొత్త పుస్తకాన్ని రాయాలి. మా జాతి, మా కులము, మా పూర్వీకులు ఎక్కడి నుండి వచ్చారు, నాది ఎన్నో స్థానము, మా వాళ్ళు ఇచ్చినటువంటి కళారూపాల వల్ల ఈ సమాజంలో ఎలా చైతన్యం వచ్చిందని చెప్పి. అట్లా ప్రతి కళారూపాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు మన ప్రభుత్వం బతుకమ్మ పండుగ 20 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 20 కోట్లు. 1 కోటి రూపాయలు ఇస్తే మా దంచనాల శ్రీనివాస్ చెప్పినట్టు 1 కోటి రూపాయలు కనుక ఇస్తే ఆ మొత్తము ఈ యొక్క దేశంలోనే సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతుంది. కాబట్టి అలాంటిది ఇవ్వాలంటారంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇవ్వాలంటే ఇయ్యరండి. యూనిటీ స్ట్రెంగ్త్ అని కూడా సాధించుకుంటాం ఏమైనా వచ్చేటి. ఇప్పుడు మనము ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటున్నాము, అది అందరి సమక్షంలో తీసుకుంటాము అన్న మొదలు అనౌన్స్ చేసినా కూడా అందరి యొక్క ఆజ్ఞ మేరకు, అందరి యొక్క సమ్మతి మేరకే దాని నిర్మాణం జరుగుతుంది. మీరందరూ మాట్లాడే ముందు దయచేసి నేను ఒక చిన్న సూచనగా చెప్తున్నాను. మీరు ఏ కళా సంస్థలలో ఉన్నారో దాన్ని మాస్టర్ పీస్గా చేయండి. అది రిపర్ట్ కానీ, లేకుంటే వీధి నాటకం కానీ, లేకుంటే భాగవతం కానీ, ఒగ్గు కథ కానీ, జంపుల కథ కానీ, గొల్ల సూదులు కానీ, ఏదైనా కానీ ఒకటే పట్టుకోండి. దాని నుండి డివైడ్ కాకుండా ఒకటే పట్టుకొని ముందుకు సాగితే తప్పకుండా దాంట్లో మనము లక్ష్యాలకు చేరుకుంటామని తెలియజేస్తూ, దీనికోసమే నేను తెలంగాణ అన్నిటికంటే గొప్ప మీడియా సినిమా అండ్ టీవీ మీడియా, ఈ దాంట్లో ఇంకా అంటే గట్టిగా అడుగులు వేయడం కోసం మన వాళ్ళు లేరంటున్నారు. నటులు లేరు, గాయకులు లేరు. గాయకులు బోలెడు ఉంటారు, సంగీతకారులు బోలెడు ఉంటారు. కానీ మన దగ్గర నాటకాలు వేసే వాళ్ళు తక్కువ అనేసి తక్కువ చేసి చూపెడుతున్నారు. దాన్ని తీర్చడం కోసం, లేకపోతే సినిమాలలో మన వాళ్ళ యొక్క అడుగులు బలంగా పడడం కోసం 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళకు గుర్తించి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈ అన్ని సినిమా రంగాన్ని మొత్తంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రజాబాల్యం అంతా కూడా ఆ దిశగా రావడం కోసం వాళ్ళకు సరైన నిర్దేశకత్వం మార్గాన్ని నిర్దేశించడం కోసం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ సొసైటీని ఆల్రెడీ మనము ప్రారంభిస్తున్నాము. దాని రిజిస్ట్రేషన్ అంతా జరిగిపోయింది ఎప్పుడో. ఈ దానికి సంబంధించి అక్టోబర్ 25న రవీంద్ర భారతిలో మా ప్రతి సంవత్సరం ఇచ్చే ట్రూ ఇండియన్ అవార్డ్స్ ఫంక్షన్లో ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించబోతున్నాము. ఆసక్తి కలిగినటువంటి ఈ సినిమా రంగం, టీవీ రంగం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా, నేను ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తున్నాను, శాంతకుమారి గారు మన్నించాలి. నా నంబర్ మీరు ఎవరైనా నోట్ చేసుకోండి. 939-113-7654 అండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, 939-113-7654. ఈ సంస్థలో చేరాలని ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సంప్రదిస్తే దాని పూర్తి వివరాలు చెప్తాను. ఈరోజు ఈ వేదిక మీద చెప్పడం బాగుండదు. ఓన్లీ ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అయితే ఇప్పుడు అన్న అనౌన్స్ చేసినటువంటి ఏదైతుందో ఈ యొక్క సంస్థ మనం ప్రారంభించుకునేటట్టయితే దానికి నాయకత్వం ప్రధానంగా మా నాగబాల సురేష్ అన్న ఉంటేనే మేమందరం ఉంటాము. తప్పకుండా నేను వారు చెప్పినట్టు విధంగా ఎట్లంటే అట్లా నడవడానికి సిద్ధంగా ఉన్నాను. మరి ఆ విషయంలో వారు తప్పకుండా ముందుండి మమ్మల్ని నడిపిస్తారని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభా అధ్యక్షులకు, దాత్రి కళంజలి మా శాంతకుమారి గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఒకటే అన్నకి సమాధానం చెప్పాలని మైక్ తీసుకున్న సభాధ్యక్షులు క్షమించాలి. నాయకత్వం అనేది మీరందరూ డిసైడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ టీవీ ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి టీవీకి సంబంధించిన వ్యవహారాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఏర్పాటు చేయబోయే ఆర్గనైజేషన్కి నేను సలహా మండలిలో ఉంటాను. నాయకత్వ బాధ్యత మాత్రం మీరు
ఇక్కడ ఉన్న వేదిక మీద పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, ఈ రంగస్థలానికి సంబంధించి ఉన్నవాళ్ళు. నేను అలాంటి టీవీ ఫెడరేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి ఔచిత్యంగా కూడా కాదు. కానీ నేను సలహా మండలిలో ఉన్నా కూడా సీఎం దగ్గరికి కావచ్చు, రమణాచారి గారికి అత్యంత ఆప్తులు సన్నిహితులు సమైక్య భారతి సత్యనారాయణ గారు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి మనకు భయపడాల్సిన అవసరం లేదు. మేము ఎక్కడ ఉన్నా కూడా మీకు నాయకత్వంలో ఉన్నట్టే, కాకపోతే సలహా మండలిలో ఉంటాను. మిగతా కార్యక్రమం అంతా ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇప్పుడు మన సిస్టర్ ఉన్నారు, రాములు గారు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, సత్యనారాయణ గారు ఉన్నారు, వీళ్ళందరిలో మీరు ఉచితంగా అనుకున్న వాళ్ళని పెట్టండి. ఇవాళ మాత్రం మేనిఫెస్టో తయారు చేయాలి. వేరే వాళ్ళు మాట్లాడే ముందర చెప్తున్నా, ప్రతి ఐటెంని మీరు మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చాలి. ఇవాళ మనం హిందీ సాంగ్స్ చూస్తాం, దాంట్లో ఫోక్ ఆర్టే వస్తుంది, పంజాబీ సాంగ్స్ అవన్నీ వస్తాయి. పంజాబ్ ఫోక్ వచ్చింది, హిందీ ఫోక్, ఇవాళ మరాఠీ సాంగ్స్ కూడా, మరాఠీ ఫోక్ అంతా సినిమాలలో పెడుతున్నారు. మన తెలంగాణ ఫోక్ అద్భుతంగా ఉన్నది. ఆ అద్భుతమైన ఫోక్కి మనం కొన్ని మెరుగులు అద్దుదాం. మెరుగులు అద్ది ఒక ప్రొఫెషనల్గా తయారు చేసి దాన్ని మార్కెట్లోకి వదులుదాం. కోట్ల రూపాయలు ఎట్లా రావో మనం చూద్దాం. సభాధ్యక్షుడు క్షమించాలి, ఇది పురుష ప్రపంచమా అండి? స్త్రీలు ఎవరు లేరా? నేను ఒక్కదాన్ని ఉంటే కదా, నా గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే సంస్థే నాది. నా సంస్థ అయినప్పుడు నా గురించి నేను చెప్పుకోవట్లేదు. నా గురించి చెప్పేవాళ్ళు అందరూ ఉన్నారు, పెద్దలు చెప్తారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. నేను చివరిలో మాట్లాడతాను నేను నా గురించి. కాకపోతే ఇక్కడ ఉన్న స్త్రీలు చాలా కొద్ది మంది ఉన్నారు. అందులో మేడం శ్యామ గారు, తర్వాత సావేరి భవానీ గారు ఒక్క 2 నిమిషాలు వచ్చి మాట్లాడి వెళ్ళవచ్చు. ఉన్నట్టుండి ఇట్లా మాట్లాడమంటే నేనేం మాట్లాడతానో తెలియదు. ఒక 2 విషయాలు మాత్రం చెప్తానండి. నేను టీచర్ని, బేసికల్గా టీచర్ని. ఒక 30,000 సంపాదించుకుంటూ ఉన్నటువంటి నేను అనుకోకుండా నాటకం ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత సోషల్ నుంచి పద్య నాటకాలకు వచ్చాను. నేను ఆ పద్య నాటకాలకి దగ్గర 5 నాటకాలు నేను సొంతంగా టేకప్ చేశాను సావేరి సంస్థ ద్వారా. దానికి నాకు డైరెక్టర్గా సహకరించిన వారు సత్యనారాయణ గారు. ప్రతి నాటకానికి 2 లక్షలు ఖర్చు పెడతానంటే మీరు నమ్ముతారో లేదో, 2 లక్షలు ఖర్చు పెడతానండి ప్రతి నాటకానికి కూడా. అయితే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నాటకాలు ఎట్లా ఏ రకంగా ఉద్ధరించబడాలి అన్న టాపిక్ నాకు ధాత్రి గారు చెప్పారు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. ఈ 2 లక్షల నాటకానికి ఖర్చు పెట్టుకొని నందికి మాత్రమే వెళ్ళి ఆ ఒక్క ప్రదర్శన ఇచ్చి ఆ తర్వాత ఆ నాటకం మూలపడిపోతుంది. దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ నాటకం టేకప్ చేసుకోవచ్చు, అదే నాటకం మినిమం ఒక 40-50 వేలు కావాల్సి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో సొంతంగా డబ్బు పెట్టుకొని చేసుకునే కన్నా ఈ నాటకాలు పడిపోయినాయి అది ఇది అనుకునే కన్నా ఇప్పుడు తెలంగాణ నాటకాలు తీసుకోండి, గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పోతన గారి నుంచి ఈనాటి కేసీఆర్ వరకు కూడా ఎన్నో చరిత్రలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గర గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు. ఆ రచయితలు వీళ్ళంతా తెలంగాణకు సంబంధించినటువంటి సోషల్ అనండి లేదా చారిత్రకమైనటువంటిది కానీ పద్య నాటకాలు కనుక తీసుకొని వాళ్ళు ఇప్పుడు మనకి 10 జిల్లాల్లో మినిమం ఒక 100 మండలాలు ఉండొచ్చు. సురభి వాళ్ళు ఏ రకంగా అయితే టెంపరీగా షెడ్స్ వేసుకొని చేస్తున్నారో ఆ రకంగా అయినా సరే గవర్నమెంట్ మనకి సహకరించినట్టయితే, గవర్నమెంట్ కేసీఆర్ గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. దాంట్లో కూడా సాంస్కృతిక సంస్థ ద్వారా దాంట్లో కేవలం నాటకాలకి మాత్రమే సంబంధించి ఒక శాఖను గన స్థాపించినట్టయితే దాంట్లో సంవత్సరానికి ఇంత అలాట్మెంట్, ఫైనాన్షియల్ అలాట్మెంట్ చేస్తే మనం వాటికి అంటే కొన్ని ప్లేసెస్లో నాటకాలు వేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంతవరకు అయితే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ వారి వారి అభిప్రాయాలను చెప్పుకోవచ్చు అన్న ఉద్దేశంలో ఆవిడని కూడా పిలవాల్సి వచ్చింది. ఆవిడ మాట్లాడారు. ఇప్పుడు నేను సభాధ్యక్షులకు అప్పచెప్పేస్తున్నాను. శ్యామ గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ముందు కుప్పిగంతులు వేయటం, నాకు నాటకాల గురించి అనుభవం లేదు, కానీ మరి చిన్నప్పుడు మేము నాటకాలకు వెళ్ళేవాళ్ళం. మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. స్కర్ట్ మీద ట్యూషన్కి వెళ్ళి అక్కడ దుప్పటి ఉంటుంది, ఆ దుప్పటిని ఓణీలాగా వేసుకొని స్కూల్కి వెళ్ళి నిద్రపోయేవాళ్ళం. తెల్లవారులు నాటకం చూసి ఆ మాస్టర్ చచ్చట్టు తిడితే మా నాన్న రాసినట్టు మేమే ఒక లీవ్ లెటర్ రాసి వచ్చేసేవాళ్ళం. ఇంకొకటి ఏంటంటే, నాగపాల్ సురేష్ గారు చెప్పినట్టు మన మాటలు అనేవి మూటలు. ఇక్కడ మాట్లాడిన ఏ మాట రేపటికి ఎవరికి గుర్తుండదు.
కానీ కాగితం అనేది కనుక ఎప్పటికీ రేపొద్దున మనం పేపర్లో చూసుకోవచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత మేము ఈ పని చేసాము అని చెప్పుకోవచ్చు. మరి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఒక శక్తి ఉండాలి. ఆ శక్తికి కాగితం అనేది చాలా అవసరం. నేను నా పర్సనల్గా ఉన్న అభిప్రాయాలతో కానీ దేంట్లో అయినా కానీ మనకు ఒక ఇది వచ్చిన కాగితమే కదులుతుంది, మాట కదలలేదు, మాట ఇక్కడే మిగిలిపోతుంది. ఒక కాగితం ద్వారా మాత్రమే, అంటే మనందరం ఒక శక్తిగా ఏర్పడటానికి కాగితమే ఒక బలం అవుతుంది. ఆ కాగితం అంటే ఏంటి అంటే ఒక సాంస్కృతిక సంస్థ, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, మనందరం వేరే వాళ్ళని ఎలా అడగాలి. సార్ చెప్పిన ఒక మాట చాలా బాగుంది, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవడో వచ్చి మనల్ని ఉద్ధరిస్తాడు అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. ఎస్, ఐఎమ్ ద ఏబుల్డ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్. మనందరం కలిసి ఇంకొకటి, సార్ దగ్గర నేను ఇప్పుడే చూశాను ఆయన్ని, కొన్ని సినిమాల పేర్లు విన్నాను కానీ నాకు ఆయన ఎవరు అంత బాగా తెలియదు. టకా టకా, ఎప్పుడైనా సరే చాలామంది సమస్యని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి అని ఎవరు పట్టించుకోవట్లేదు. సో మనకు సమస్య, మనల్ని ఎవరిని గుర్తించట్లేదు. మనల్ని గుర్తించాలంటే మనల్ని మనమే, మన కుర్చీ మనం వేసుకుంటే పక్కోడు మన కుర్చీ ఆఫర్ చేస్తాడు. మన సాంస్కృతిక సంస్థని అందరూ కలిసి ఒక గుర్తింపు తెచ్చుకొని, సార్ మనకి గౌరవ సలహాదారుడిగా, అంటే ఆయన అక్కడ చిక్కుకుపోయాడు. సో యాజ్ ఎన్ అడ్మినిస్ట్రేటర్, సలహాదారుడిగా ఆయన ఒక సలహాతో మనం ముందుకు వెళ్ళాలి అని నా ఉద్దేశం. ఇంకొకటి, ఇంట్లో ఆడపిల్ల మహాలక్ష్మి పుట్టింది అంటారు. మన సంస్థ ఒక మహాలక్ష్మి, అంటే ఆడపిల్ల. ఆడపిల్ల అంటే ఎందుకంటున్నానంటే ఆడపిల్లని మనం అనుసరించాలి. ఆడపిల్ల చాలా అవసరం, ఆడపిల్ల చాలా ఆకర్షణగా ఉంటుంది. సో మన సంస్థ మళ్ళీ ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళదు, కొడుకు పారిపోతాడు కానీ కూతురు ఎక్కడికి వెళ్ళదు. సో సార్, మీరు జాగ్రత్తగా, మిమ్మల్ని మేము ఇరికిచ్చేసాం. సలహాదారుడు అంటే మీరు మమ్మల్ని నడిపించాలి. సో మిమ్మల్ని మేము డబ్బులు అడగట్లే, సలహా అడుగుతున్నాం. ఆ సలహా ఎందుకంటే డబ్బుల గురించి. సో మరి మీరు ఏం చేస్తారో మాకు తెలీదు. మీరు చెప్పినట్టు దాత్రి గారి తరఫున నేను చెప్తున్నాను, మీరు చెప్పింది మేము అందరం చేస్తాం. సార్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మాట్లాడితే క్షమించగలరు. మన యొక్క సంస్థని, మన ప్రణాళిక ఈ విధంగా ఉంటే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో, ఎందుకంటే అందరికీ ఆకలి వేస్తుంది, ఆకలి చాలా ముఖ్యమైనది. సో వేరే వాళ్ళు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ధాత్రి కళాంజలి వారు ఈ కార్యక్రమాన్ని ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారో, మమ్మల్ని మా నాటక కళాకారులను ఎందుకు పిలిచారో ఈ క్షణం వరకైతే నాకు తెలియదు, ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. తెలంగాణ కళలు అవి మట్టిలోంచి పుట్టినాయి, మట్టిలో బతికినాయి, మట్టిలో పొరలాడినాయి, మట్టి వాసన ఇంకా మర్చిపోలేదు. వీటి మీద కొంతమంది పెత్తందారులు వచ్చి మనను మన మట్టి నుంచి దూరం చేయడానికి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. తెలంగాణకు వలస పక్షులు వస్తాయి, సైబీరియా నుంచి వస్తాయి, సుదూర ప్రాంతం నుంచి, వాతావరణం అనుకోలేక. మన దగ్గర దేవరపులకు వస్తే, మా గడ్డం సమ్మాయికి బాగా తెలుసు, ఊరంతా కలిసి వాటి మీద ఈగ వాలకుండా రాత్రులు కాపలా కాస్తారు. అట్లాగే వలస పక్షులను ఇంతకాలం గౌరవించిన మనం కాపాడినాం. కానీ ఇవాళ ఆ వలస పక్షులు మన పాట పాడే ప్రయత్నం చేస్తున్నాయి, అవి మన మీద పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని తెలంగాణ సమాజం, తెలంగాణ నాటకాలు, నాటక సమాజం ముఖ్యంగా దానికే పరిమితం అవుతాను నేను, ఎదుర్కోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఆ వలస పక్షులకు తోడుగా మన పక్షులు కొన్ని రాని పాట పాడుతున్నాయి. ఆ పక్షులేవో మా అన్న దెంచనాలో తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. నాటక రంగ సమస్య చాలా విస్తృతమైందండి. దీని దిశానిర్దేశం కోసం మేము ఆల్రెడీ కృషి చేస్తున్నాం. తెలంగాణ నాటక సమాజాలు సమాఖ్య ఏర్పాటు చేసుకోవాలని, దానికోసం ఇప్పుడు 2-3 జిల్లాలలో మీటింగ్ జరిగింది. అసలు ముఖ్యమైన కార్యక్రమం హైదరాబాద్లో జరగాల్సింది. నేను మాట్లాడుకున్నాం, హైదరాబాద్లో పెట్టి. దయచేసి ఇందులోంచి నాటక రంగాన్ని పక్కన పెడితే మేము సంతోషిస్తాం. హైదరాబాద్ నాటక రంగాన్ని చూసి ఇదే పరిస్థితి జిల్లాల్లో ఉన్నది అనుకుంటే చాలా పొరపాటు అండి. జిల్లాలో లేదు సార్. ఆదిలాబాద్ జిల్లాలో నాటకం లేదు. ఆదిలాబాద్ జిల్లా నాటక కళాకారులు ఎవరు నాకు ఇక్కడ కనిపించడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో 4 నాటక రంగ సదస్సులు నేను నిర్వహించాను. అక్కడ
కరీంనగర్ జిల్లా నాటక సభ దాదాపు రాలేదు. తెలంగాణ జిల్లాలో ఈ ప్రయత్నం జరుగుతున్నా సార్. ఇది బాగా నాటకం బతుకున్నది నల్లగొండ జిల్లాలో. మిర్యాలగూడలో మేము మీటింగ్ బట్టి 62 నాటక సమాజాల వాళ్ళు వచ్చారు. వాళ్ళ కమిటీ ఏర్పడ్డది. ఖమ్మం జిల్లా అయిపోయింది. ఇంకా జరగాల్సిన వరంగల్ ఉంది, కరీంనగర్, నిజాం. ఇవన్నీ పెట్టిన తర్వాత స్టేట్ బాడీ ఎన్నుకుందాం అని మా ఆలోచన ఉన్నది. అందుకోసమని దయచేసి మీరు ఇక్కడ హైదరాబాద్లో బాడీ ఫామ్ చేసి దీన్ని నాటక రంగం మీద మా మీద చేసే ప్రయత్నం దయచేసి చేయకండి. సభాముఖంగా మీకు నమస్కారం. రెండవ విషయం, బంగారు తెలంగాణ. పంతులు గారి పెళ్ళి పంతులు గారు మంత్రాలు చదవడం, సాహిబ్ గారు చదవద్దు. తెలంగాణ పేరు చెప్పుకొని తెలంగాణకు సంబంధం లేని వ్యక్తులు, తెలంగాణ బతకడానికి వచ్చిన వ్యక్తులు ఇక్కడ వచ్చి మాది తెలంగాణ, మేము తెలంగాణలో పుట్టినాం, ఆ నిర్వాహకుడు అంటాడు మాది వరంగల్ అంటాడు. మేమంతా పుట్టి పెరిగినంత వరంగల్, కానీ ఈ వంశరావు వరంగల్ మేము ఎప్పుడు చూడలే. ఒకటి, తెలంగాణ అడుక్కుంటేనో అప్పానంగానో రాలేదు మనకు. 60 ఏళ్ళ సుదీర్ఘమైన చరిత్ర. ఇక్కడ అందరికీ తెలంగాణ బాధలు అందరికీ తెలుసు. ధిక్కార స్వరం మన కొత్త కాదు, నిరసన కొత్త కాదు, అన్నీ చేయగలం. కానీ ఇటు సమయం కాదనో ఇంకా సమయం రాలేదనో వేచి చూస్తున్నాం. కానీ తెలంగాణ కళాకారులు ఉన్న అసహనాన్ని, మన ఓర్పుని చాతగానితనంగా కొంతమంది భావిస్తున్నారు.